V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. జగదాంబ సిపిఎం ఆఫీసులో ఈరోజు ప్రెస్ మీట్లో 24వ మహాసభ పెందుర్తిలో ఈ నెల 28, 29 తేదీలో జరుగుతుందని తెలియజేశారు. అందరూ ఈ యొక్క మహాసభలో పాల్గొవలసిందిగా కోరుతున్నారు. జిల్లా 24వ మహాసభలు ఈ నెల 28, 29 తేదీల్లో పెందుర్తిలో జరగనున్నాయి. ఈ మహాసభలకి జిల్లా నలుమూలల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరవుతారు. 28న ఉదయం 10 గంటలకి పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మహాప్రదర్శన జరుగుతుంది. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ ప్రదర్శన బహిరంగ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు గారు పాల్గొంటారు. ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కె లోకనాథం, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ నరసింహరావు, పూర్వ ఎమ్మెల్సీ ఎంఎస్ శర్మ, ముఖ్య నాయకులంతా కూడా ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నం ప్రజానీకం ఈ మహాసభను విజయవంతం చేయడం కోసం, అదేవిధంగా ప్రదర్శన బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ ఈ విశాఖ జిల్లా అభివృద్ధి కోసం కార్మికులు, ప్రజలు, మహిళలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, ప్రభుత్వ రంగ పరిరక్షణ, దళితులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద చేసిన ఉద్యమాల్ని సంపూర్ణంగా సమీక్షించి రాబోయే 3 సంవత్సరాల కాలంలో ప్రజా ఉద్యమాలకి దిశానిర్దేశం ఈ మహాసభ చేస్తుంది. దానికి అనుగుణమైనటువంటి తీర్మానాలు ఈ మహాసభలో తీసుకుంటాం. చిత్తశుద్ధితో కృషి చేసింది. కార్మికవర్గాన్ని, మొత్తం అన్ని తరగతుల ప్రజానీకాన్ని ఉద్యోగుల భాగస్వామ్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నిర్వహించే దానిలో కీలకమైన పాత్ర పోషించింది సిపిఎం పార్టీ. అదేవిధంగా గత ప్రభుత్వం యువత ఛార్జీల పేరు మీద చెత్త పన్ను వసూలు చేయడం కోరుకుంటే దీనికి వ్యతిరేకంగా కార్పొరేషన్ లోపల బయట అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఎన్నికల్లో దీనికి రాజకీయ ఎజెండాగా చేసి ఈ ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను రద్దు చేయడంలో సిపిఎం పార్టీ విశేష పాత్ర పోషించింది. ఆ విధంగా ప్రజల మీద భారాలు పడకుండా ఆపగలిగింది. విలువ ఆధారిత పన్నుకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. పర్యావరణాన్ని గత ప్రభుత్వం రుషికొండల్ని, దాంతోపాటు ఎర్రమట్టి దెబ్బలు వీళ్ళు ధ్వంసం చేయడం ద్వారా పర్యావరణాన్ని నష్టం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోట్లాడడం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కుసురువాడకుండా ధ్వంసం చేయడం కోసం కోరుకుంటే వాటిని వివరించాం. అయితే పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాలు కాపాడడంలో సిపిఎం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, నేతలు మారుతున్నారు. కానీ వాళ్ళ విధానాలు మారడం లేదు. సామాన్యుల్ని, మధ్యతరగతి ప్రజానీకాన్ని, కార్మికుల్ని, కష్టజీవుల్ని, రైతుల్ని కడగండ్ల పాలు చేసి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి దేశ సంపదను కొల్లగొట్టేటువంటి విధానాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే రైతులకి పంటల గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. కార్మికులు అనేక త్యాగాలు చేసుకుని సాధించుకున్న కార్మిక చట్టాలని యజమానుల కొరకు మార్చి ఉన్న హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. మాత్రం పంచగ్రామాల సమస్య కానీ, భూ సమస్య కానీ పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారు. గతంలో ప్రజామిత్రుడు పట్టాలు ఏవైతే ఉన్నాయో పట్టాలని రిజిస్టర్ చేయడం లేదు. ఇల్లు లేని పేదలు ఈ విశాఖలో దాదాపు 60,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు స్థలాల వరకు కూడా కేటాయించడం లేదు. ఇలా అనేక సమస్యలు ఇప్పటికీ విశాఖ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా సక్రమంగా అమలు కాక ఇతర కార్యవర్గం అష్టకష్టాలు పడే పరిస్థితి ఈరోజు ఉన్నది.
కాబట్టి ఇటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా ఈ విశాఖపట్నం ప్రజానీకానికి అవసరమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోను, వాల్తే డిజిల్తో కూడుకున్నటువంటి రైల్వే జోన్ ఏర్పాటు, అలాగే మెట్రో రైలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాగితాలు గత 4-5 సంవత్సరాల నుంచి కాగితాలకు పరిమితం అవుతున్నాయి, ఆచరణ నోచుకోవట్లేదు. ప్రభుత్వాలు మాన్యంలో ప్రకటన చేస్తున్నారు, రైల్వే జోన్ ఇస్తున్నాం, రైలుకి మెట్రో రైలుకి శంకుస్థాపనలు చేస్తాం, ప్యాకేజ్ ఇస్తామని చెప్పి రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఆచరణ నోచుకోవట్లేదు. కాబట్టి కేంద్రం రాష్ట్రాన్ని చేస్తున్న ద్రోహం మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ మహాసభ జయప్రదం కావడం అని చెప్పారంటే విశాఖపట్నం అభివృద్ధి కోసం, ప్రజానీక అభివృద్ధి కోసం, కార్యవర్గ అభివృద్ధి కోసం, ప్రజల ఆస్తులు కాపాడేదాని కోసం, ప్రజల సమస్యలను సమూలంగా పరిష్కారం చేయడం కోసం ఈ మహాసభలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని విజయవంతం చేయడం విశాఖ జిల్లా ప్రతి ఒక్క పౌరునికి అది ఉపయోగకరం. క్లారిటీ గవర్నమెంట్ క్లారిటీ లేదు. అవునండి. ఆ పక్షిగా మీరు ఏమైనా